హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్వరల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన గార్డెన్లో ఉన్న మొక్కలకి అంత వాటరింగ్ ఇద్దాం, ఒకసారి మన గార్డెన్ చూపిద్దాం ఉద్దేశంతో నేను ఒక వీడియో చేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా బీన్స్ అండి. సో బీన్స్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా కాయలు వచ్చింది చూసారా, బీన్స్ కాయలు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ రెడీ అయింది, పోతాపిందం అయితే ఉంది. దీనికోసం ఒక చిన్న ఇక్కడ పందిరైతే వెళ్ళాము, ఐరన్ మెష్ ఉంటే దీనికి వేస్తే మొత్తం దీనికి అల్లుకుంటూ వెళ్తుంది. సో బీన్స్కి వచ్చేసి బడికి ఏమవుతుంది, ఇట్లా కంపల్సరీ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇట్లా మనకి కనుపుకి కాయలు వస్తాయి. సో మనం ఎంత పాకించుకుంటే అంత కాయలు వస్తాయి. ఇక్కడ వచ్చేసి బీన్స్ ఇక్కడ వేరే బీన్స్ పెట్టామండి. ఇక్కడ వచ్చేసి ఈ కనుపు బీన్స్ అంటారులేండి వాటిని, అదొక రకం. అవి విత్తనాలు వచ్చాక చూపిస్తాను నేను, మొలకలు వచ్చాక. సో ఇక్కడ తోటకూర ఇదంతా ఈ 3 టబ్బులు తోటకూర రెడీ అవుతూ ఉంటుంది, కోసుకుంటూ ఉంటాం. ఇది వచ్చేసి మామూలు చిక్కుడు అండి. చిక్కుడు వచ్చేసి మొన్న బాగా పాడైపోతే ఒకసారి మనం మందు కొట్టుకున్నాం, రికవర్ అయింది. కాయలు అయితే బాగా వస్తాయి, చూస్తారు కదా, పూత పింద బాగా ఉంది. సో ఈవినింగ్ కల్లా మనం వాటర్ ఇచ్చుకుంటా కొంచెం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తాం, ఎందుకంటే ఎండకు బాగా ఎండిపోతున్నాయి చెట్లన్నీ కూడా. సో దానికోసమని వాటర్ ఇచ్చుకుంటూ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మిర్చి చెట్లు అండి, ఇవన్నీ మిర్చి. ఇది ముల్లంగి వచ్చేసి ఒక 10 కుండీల వరకు ఉంటుంది. ఇదంతా ముల్లంగేనండి. సో నేను వాటర్లో కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, ఎక్కువ వాటర్ అయితే ఇవ్వనండి, నేను కొంచెం వేస్తాను. ఇది ఇక్కడ ముల్లంగి, ఈ 10 కుండీలు ముల్లంగి. ఇక్కడ వచ్చేసి బెండ్లో మొన్న పెట్టిన కదండి బెండ గింజలు, ఇవన్నీ కూడా జర్మినేషన్ అని. సో వీడియో చేశాను కానీ ఇంక పెట్టలేదు అనుకోండి, అది నేను బెండ గింజలు పెట్టిన వీడియో పెట్టలేదు, ఆల్రెడీ జర్మినేషన్ వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చింది జర్మినేషన్ కూడా. ఇవన్నీ బెండ్లేనండి. సో ఈ బయట పక్క వచ్చేసి మన కొన్ని నీడ కోసమని కొన్ని చెట్లు తెచ్చామండి. ఇవన్నీ కూడా ఇట్లా పేరు నోట్లు అర్థం గుర్తు రావట్లేదు, ఇవన్నీ కూడా బయట దూరంగా పెట్టాలండి. సో ఇక్కడ వచ్చేసి టమాటా కూడా వచ్చి ఒక 10 మొక్కల వరకు ఉన్నాయి, కాయలు ఉన్నాయండి ఇన్ని కూడా. కానీ ఇక్కడ మాకున్న బాధ ఎలా అంటే కోతులు వచ్చేసి బాగా పాడు చేసేస్తున్నాయి. దానికోసమే ఫెన్సింగ్ వేసుకున్నాం, కానీ ఎంత ఫెన్సింగ్ వేసినా మనకి లోపలికి వచ్చేస్తున్నాయి కొన్ని. సో అక్కడ అది అయిపోయింది. ఆ లాస్ట్లో వస్తే డ్రాగన్ ఉందండి, ఆ డ్రాగన్కి ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళకోకుండా ఇక్కడ నుంచే పెడుతున్నాను నీళ్ళు, అందుద్దండి. మన డ్రాగన్కి వచ్చి వీక్లీ వన్స్ పెడితే చాలు. సో ఇక్కడ ఒక వారం ఉంది. ఇక్కడ వచ్చేసి దొండ మొక్క ఉందండి, పైన కనిపిస్తుంది కదా, ఇదంతా దొండ మొక్క. దీంట్లో కనకావరం మొక్క ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ వారంలో కింద కంపోస్ట్ వేసాము, కంపోస్ట్ అంతా కుళ్ళిపోయి దాంట్లో కొంచెం గోంగూర విత్తనాలు వెళ్తే గోంగూర వచ్చినాయి. ఈ బీన్స్ అయిపోయి ఇక్కడ వచ్చేసి బెండ్లే అండి. ఇవన్నీ కూడా మన సమ్మర్లో వేసుకునే బెండ్లో, ఇవన్నీ బెండ్లే. మనం ఎప్పుడైతే కట్ చేసాం కానీ మనకు మొత్తం చక్కగా మొత్తం చిగురులు వచ్చినాయి, చూస్తారా. ఒక స్టెమ్ నుంచి 4 స్టెమ్లు వచ్చినాయి, చిగురులు బాగా వచ్చి క్రాప్ వస్తుంది బాగా. ఇదంతా కూడా బెండ్ ఒక 20-40 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పెట్టినవి కాకుండా పాత ఇవన్నీ కూడా. కాయలు అయితే మనకు రోజు వస్తున్నాయి, రోజుకు ఒక 1/2 కిలో 1/4 కిలో తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే ప్రతిరోజు కోసుకోవాలి కదా. దీన్ని ఒక 1/2 కిలో పైన మనం కోసుకుంటూ ఉంటాం. ఇవన్నీ బెండ్లేనండి. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేసి వంగ మొక్కలు మళ్ళీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వంగలు. ఇక్కడ 4-5 వంగలు పెట్టాం మళ్ళీ. ఇది నేల అండి, నేలలో పెడితే పెద్ద చెట్లు అయిపోయినాయి. ఇక అయితే మనం ఎప్పటికప్పుడు కోసేస్తాం, వంకాయలు కనిపించవు మనకి. ఇవి కూడా బెండ్లేనండి, ఇవి కూడా బెండ్లే. సో ఇక్కడ వచ్చి మిరపండి, ఇది మిరప మొక్కలు. చెప్పండి సార్ అంటున్నా. ఇవన్నీ మిరప, టమాటా, వంగ. ఇక్కడ బీన్స్ పెట్టాను నిన్న, ఈ బీన్స్ ఇంకా మొలకలు రాలా. ఇక్కడ వచ్చేసి చుక్కకూర, ఇది మొలకలు రాలా, 2 రోజులు అయింది. ఇక్కడ వచ్చేసి ఏం పెట్టాం, పొట్ల గింజలు పెట్టాం, ఇది మొలకలు రాలా, 4 రోజులు అయింది పొట్ల గింజలు పెట్టి. ఇక్కడ వచ్చి ధనియాలు వేసాం, ఇది మొలకలు రాలా, ఇది 4 రోజులు అయింది, ఇది 9 రోజులకు వస్తుంది. ఇక్కడ కరివేపాకు పెట్టాం, కరివేపాకు మంచి ఇగురులు వచ్చింది బాగా. సో ఇవన్నీ నాసులు, ఈ నాసు చిన్న చిన్న వాటిల్లో
బాగా చిన్నవే కుండీలంతా కూడా, ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ కుండీలు ఇవన్నీ కూడా. బట్ బాగా వస్తాయి మార్నింగ్ టైంలో ఇచ్చుకోండి ఇవన్నీ, ఈవినింగ్ అయితే రాదు కానీ మార్నింగ్ బాగా వస్తాయి. మీరు కుండీ చూస్తారా, ఇదిగో చూడండి ఇంత చిన్న చిన్న కుండీలో మనం పెట్టింది కూడా. సో ఇక్కడ ఇది వచ్చేసి క్రీపర్ అండి, ఇదంతా కూడా వైలెట్ కలర్ పూలు వస్తాయి, చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి టవర్ గార్డెన్ పెట్టాం ఈరోజే, నాస్లో టవర్ గార్డెన్ పెట్టాం, చూద్దామని పెట్టామండి. ఇప్పుడే జస్ట్ అయ్యింది, మనం ఎంతవరకు చేయగలుగుతామో, సక్సెస్ అవుతుందని టవర్ గార్డెన్ పెట్టాం, ఎంతవరకు బాగుంటుందని చూద్దాం. టవర్ గార్డెన్ సో వైలెట్ కలర్ ఫ్లవరింగ్ అండి, సూపర్గా వస్తుంది. ఇదంతా కూడా క్రేపరు, ఇది పాకుద్ది, చెట్టు అంతా పూలే ఉన్నాయి. ఇదంతా కూడా చూసారా ఎన్ని పూలు ఉన్నాయో, బాగా వస్తుంది క్రేపరు. ఇది 360 రోజులు వస్తూనే ఉంటాయి మనకి. సో ఇక్కడ వచ్చి గన్నేరు, ఇది పింక్ గన్నేరు. పుదీనా అయితే మనం ఈరోజే కట్ చేసి, ఇదంతా కూడా గుల్లగుల్ల బాగా వచ్చింది. ఇదంతా పుదీనా. సో ఇదంతా వాటర్ ఇచ్చుకుంటే మళ్ళీ బాగా వస్తుంది. ఇవన్నీ చామంతులు అండి, లాస్ట్ ఇయర్ చామంతులు. సో రీపాటింగ్ చేయాలి, ఇదంతా ఎప్పుడు చేద్దామని చూస్తున్నా. రీపాటింగ్ ఇదంతా అవ్వాలి, స్టెమ్లు కట్ చేసి పెడితే మళ్ళీ మనకి బతుకుతాయి. కట్ చేయాలి, కట్ చేసి పెడితే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా చేయాలి ఇదంతా. సో ఇది పాలకూర, ఈ 4 ట్రేల్లో పాలకూరే, 3 ట్రేల్లో. ఇక్కడ గన్నేరు ఉంది, ఇది రెడ్ గన్నేరు. ఇది చామంతే, ఇవన్నీ చామంతులేనండి, లాస్ట్ ఇయర్ చామంతులు. సో ఇవన్నీ రీపాటింగ్ చేయాలి ఇప్పుడు అన్నీ కూడా. చాలా ఉన్నాయి మన దగ్గర చామంతులు. ఇది పాలకూర బాగా వస్తుంది. సో మన రీపార్ట్ చేసిన చామంతులు చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొన్న కట్ చేసి పెట్టినవి, బతికినాయి, బాగా వచ్చినాయి. కొమ్మలండి అన్నీ పెట్టేసాం, బతికినాయి. ఇంక ఇవన్నీ కూడా తీసి మళ్ళీ పెట్టుకోవాలి వేరే దాంట్లో. బంతులండి, ఇవన్నీ బంతులు. ఇవన్నీ కూడా నల్ల కవర్లు ఉంటాయి మన దగ్గర, 90% కవర్లోనే పెడతాం మనం అంతా కూడా. బంతులు. ఇక్కడ మిరప మొక్కలు ఉన్నాయి, ఆ బ్యాక్ సైడ్ చిలకపచ్చ మొక్కలు. ఇవి ఎంత బడబడిపోయింది. సో ఇవన్నీ కూడా బంతులే. ఇక్కడ వచ్చి జామ మొక్క అండి. సో జామ మొక్క ఆల్రెడీ చూసారా, ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయింది, కానీ మనం తుంపేస్తున్నాం పైకి వెళ్ళకోకుండా చెట్టుని. ఇంకా చెట్టు బుష్కి రావాలంటే ఎగురులు వస్తాయి, ఇలా కట్ చేస్తే ఎగురులు వస్తాయి చెట్టు అంతా కూడా. సో చిన్న చెట్టు బాగా వస్తుంది. ఇది వచ్చి పూల మొక్క అండి, ఇది కూడా అలా ఎగురులు బాగా వస్తున్నాయి. సో ఇది పాలకూర. పాలకూర చాలా కట్ చేస్తున్నా, అయినా బాగా వస్తుంది. ఇదంతా పాలకూరే. ఇది తోటకూర. ఇదంతా కట్ చేసాను తోటకూర స్టెమ్లు, మళ్ళీ కొంచెం కొంచెం వస్తుంది. ఇది కూడా తోటకూరే. ఇవన్నీ వరల్లో పెట్టామండి, నేలలో పెట్టకుండా వరలో మట్టి పోసేసి కింద ఆకులేసి పెట్టాం. చూసారు ఎంత హెల్దీగా ఉంది తోటకూర. ఇదంతా కూడా అది వచ్చి గోంగూర. సో పైపు అక్కడ దాకా అందటానికి ఇక్కడి నుంచే పడుతున్నాం, ఏమవుతావు బాగానే ఉన్నాయి మొక్కలని. గోంగూర ఇప్పుడే మొలకలు వచ్చినాయండి మొక్కలన్నీ కూడా. ఒక గోంగూర వచ్చి 3 డేస్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ నిమ్మ మొక్క, ఇది గజనిమ్మ అండి. మరలా ఇప్పుడే బాగానే ఆకులు ఎగురులు వస్తున్నాయి, చూస్తే బాగానే ఉంది.